నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ వైష్ణవి. రాజయోగం పట్టాలి, మనం ఏ పని చేస్తున్నా సరే రాజయోగం ఉండాలి. రాజకీయాల్లోకి వెళ్ళారు అయినా సరే మంచి గెలుపు రావట్లేదు, వాళ్ళకి రాజయోగం ఎలా వస్తుంది? బిజినెస్లో మొదలు పెట్టారు, రాజయోగం ఎలా వస్తుంది? మేము ఏం చేస్తున్నా సరే టాప్ స్టేజ్లో ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళకి రాజయోగం పట్టకుండా దరిద్రంలోకి వెళ్తూ ఉంటారు అని కూడా గమనిస్తూ ఉంటాం. మరి రాజయోగం పట్టాలంటే దానికి ఎలాంటి పరిష్కారాలు ఉంటాయి? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు గాడేపల్లి వీరభద్ర శర్మ గురువు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. రాజయోగం అంటే ప్రతి ఒక్కరికి పట్టే అవకాశం ఉంటుందా? రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి, బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి పరిష్కారాలు చేసుకుంటే వాళ్ళకి రాజయోగం పడుతుంది అనొచ్చు? ఖచ్చితంగా మీరు అడిగింది చాలా మంచి ప్రశ్నే గురుగారు. మనకి ఈ ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా ఉంటే దీంట్లో మనకి సంబంధించి ఒక 596 మంది ఎంపీలు ఉన్నారు. ఓకే. అంటే వీళ్ళు 596 మందికి మాత్రమే రాజయోగం ఉందా అంటే కనుక 596 మందికి అయితే విశేషంగా రాజయోగం ఉంది. ఓకే, విశేషంగా రాజయోగం వాళ్ళకు ఉంది. అంటే మరి పార్లమెంట్లో ఎంపీ గారు అంటే కనుక చాలా మంచి విశేషమైనటువంటి రాజకీయ పటత్వం ఉన్నట్టే కదా అర్థం. ఇందాక ఏదో మాట్లాడుతూ మీకు దానికి సంబంధించినటువంటి శ్లోకమే అనడం జరిగింది. అంటే జాతకాంతర్గతంగా మాట్లాడుతూ జననీ జన్మ సౌఖ్యాన వర్ధనే కుల సంపదం పదవి పూర్వపుణ్యాన లిఖ్యతే జన్మపత్రిక. అయితే ఈ రాజయోగం సిద్ధించాలి అంటే కనుక ఖచ్చితంగా గ్రహాలలో సూర్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం ఉండాలి. అమ్మవారు రాజమాతంగి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి. సూర్యనారాయణ స్వామిది ఉండాలి, శ్యామలాదేవి గారిది ఉండాలి. ఓకే. అయితే ఈ రాజశ్యామల అనేటువంటి అమ్మవారు లలితా పరాభట్టారిక అమ్మవారికి సంబంధించి మంత్రి. అంటే ఏ టైంకి ఏ సలహాలు ఇవ్వాలో అలా ఇస్తూ ఉండేటువంటి అమ్మవారు మంత్రిని రాజశ్యామల అమ్మవారు. దండిని అంటే ఆవిడ శత్రు సంహారకురాలు వారాహి అమ్మవారు. లలితా పరాభట్టారిక అమ్మవారు ప్రధానమైనటువంటి దేవత. అయితే రాజశ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం మనం రాజశ్యామల హోమాలు, రాజశ్యామల యాగాలు చేయటం వల్ల ఖచ్చితంగా రాజయోగం అనేటువంటిది ఖచ్చితంగా ఏర్పడుతుందండి. ఒక్కసారి రాజయోగం అనేటువంటిది రావడం వల్ల కొంత పుణ్యం అయితే ఖర్చు అవుతుంది. ఇప్పుడు నా దగ్గర ఒక 500 రూపాయలు ఉన్నాయండి. నేను రోడ్డు మీద ఏదో చిన్న హోటల్లో 2 ఇడ్లీ కొనుక్కుని తిన్నాను అనుకోండి, ఒక 20 రూపాయలతో నాకు 2 ఇడ్లీ వచ్చేయచ్చు. నేను చాలా పెద్ద స్టార్ హోటల్కి వెళ్ళి తినాలనుకోండి, ఒక 300-400 ఆ 2 ఇడ్లీ కొనుక్కోవడానికే అయిపోద్ది. అంటే నేను ఆ 2 ఇడ్లీ కోసం లోపలికి వెళ్ళాను, ఒక ఏసీ రూమ్లో కూర్చున్నాను. ఒక ఆయన చేతులు కట్టుకుని వచ్చి ఏం కావాలి అని అడిగారు. చాలా మంచి బట్టలు, యథార్థంగా చెప్పాలంటే మనకన్నా కూడా చాలా మంచి బట్టలు వేసుకుంటారు వాళ్ళు. ఇంకా మంచి బట్టలు వేసుకొచ్చిన వ్యక్తి చేతులు కట్టుకుని మరి వచ్చి నా దగ్గర చేతులు కట్టుకుని వచ్చి అడగవలసిన అవసరం ఏముంది? అంటే ఇదంతా కూడా రాజయోగం. అంటే 500 రూపాయలు ఖర్చు పెడుతున్నాను ఇప్పుడు అక్కడ నేను. అంటే అక్కడ పుణ్యం ఖర్చు అవుతుంది. అయితే ఈ పుణ్యం ఖర్చు అవ్వకుండా ఇంకా పుణ్యం చేసుకోవడం కోసం చేసేటువంటి కార్యక్రమం రాజశ్యామల యాగం. ఎవరైనా చేసుకోవచ్చా గురువు? ఎవరైనా చేయొచ్చండి. ఆ రాజశ్యామల మంత్రమే మొత్తం అంతా కూడా సర్వవశంకరి, అంటే సర్వజనులు కూడా వశీకరణ అయ్యేటువంటి తత్వం అంతా కూడా రాజశ్యామల అమ్మవారిలో నిక్షిప్తమై ఉందండి. సో రాజయోగం పట్టాలనుకునేప్పుడు ఓన్లీ రాజకీయ నాయకులే కాకుండా బిజినెస్లో ఉండేవారైనా అయ్యో బిజినెస్లో కూడా వాళ్ళు ఇప్పుడు 10 మంది ఉన్నారు, ఓ 10 మంది కలిసి ఒక వ్యాపారం చేస్తున్నారు, లేదంటే 10 మంది కలిసి 10 వ్యాపారాలు చేస్తున్నారు. ఈ 10 వ్యాపారాల్లోకి కూడా వీళ్ళకి బాగా రాజయోగం రావడం, వీళ్ళని బాగా గౌరవించడం, వీళ్ళని చూస్తే ఆ యొక్క దృష్టి ఆకర్షించడం, ఇదంతా కూడా ఆ యొక్క రాజశ్యామల అమ్మవారిలో ఉంది. ఇప్పుడు పదవి కానీ లేకపోతే బిజినెస్ కానీ ఉన్నట్టుండి సడన్గా పడిపోవడం, పదవి అప్పటికప్పుడు ఏదో ఒకటి చేసి వైదొలిగిస్తూ ఉంటారు కొంతమందిని, అప్పుడప్పుడు వాళ్ళకి కానీ బిజినెస్ ఉన్నట్టుండి పడిపోవడం కానీ అప్పుడు ఏమైనా దోషాలు ఉన్నట్టా గురువుగారు వాళ్ళకి? అయితే ప్రధానంగా ఏంటంటే అంటే మనం ఏదో మాట్లాడుకోవాలని ఏదో మాట్లాడుకోవడం లేదు. అంటే మీరు అడిగినటువంటి ప్రశ్నకే మనం సమాధానం చెప్తున్నాం. అంటే ఎవరినో ఉద్దేశించి మనం మాట్లాడలేదు. ఉదాహరణకి వాళ్ళు మాజీ ఉపరాష్ట్రపతి గారు ధన్ఖడ్ గారు రాజీనామా చేశారు. యథార్థానికి 2027 వరకు ఆయనకి సంబంధించినటువంటి ఈ యొక్క పదవి ఉంది. ఉపరాష్ట్రపతి అంటే మామూలు పదవి కాదు కదండి. భారతదేశంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ రాజభోగ భాగ్యాలే ఉంటాయి. అలాంటి ఆయన రాజీనామా చేశారు. అంటే అంతర్గతంగా ఏం జరిగిందనేటువంటిది మనకు తెలియదు, కానీ
జాతకరీత్యా ఏర్పడినటువంటి అంశాలు దానికి సంబంధించి దారితీసి ఉండొచ్చు. ఓకే. ప్రధానంగా మనం చూసేది ఏంటి అంటే కనుక గ్రహస్థితులు. ఉమ్. ఆ గ్రహస్థితుల్లో ఏ గ్రహస్థితి ఇప్పుడు ఆయన నడుస్తూ ఇబ్బంది పెడుతుంది, ఉదాహరణకి ఏళ్ళు నడిచి వచ్చిన రావచ్చు. ఉమ్. ఇప్పుడు ఉదాహరణకి మొన్న జూలై 8వ తేదీ నుంచి శనికి వక్రగతి పట్టింది. ఓకే. అంటే మీనరాశిలో ఉండేటువంటి శని భగవానుడు మళ్ళీ తిరిగి వెనక్కి కుంభరాశిలోకి వచ్చారు, మళ్ళీ వక్రించారు. ఓకే. అంటే రిటర్న్ వచ్చారు, వక్రించారు, వెనక్కి రిటర్న్ వచ్చారు. అలాంటి స్థితిగతులు ఏమైనా రావడం వల్ల కొన్ని ఇబ్బందులు, అరిష్టాలు, దోషాలు ఏర్పడుతూ ఉంటాయి. ఓకే. అంటే అప్పటి వరకు బాగున్న వాళ్ళు కూడా సడన్గా ఏదో ఒకటి అయ్యి ఏర్పడచ్చు. ఓకే. అప్పుడు వాళ్ళకి పరిష్కారాలు ఏముంటాయి గురువుగారు? అంటే జాతకాంతర్గతంగా ఏదైతే లోపం ఉందో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మాత్రమే మనం దానికి పరిష్కారం చూపగలుగుతాం. ఓకే. ఒక వ్యక్తి కళ్ళు తిరిగిపోతున్నాయని చెప్పారంటే నువ్వు పొద్దునుంచి ఏం తినలేదేమో, నువ్వు బీ కాంప్లెక్స్ వేసుకో. లేదా అంటే ఒక వ్యక్తికి షుగర్ వ్యాధి ఉండొచ్చు. ఇంకా ఏదైనా 2-3 రోజుల రాత్రులు ఏ నిద్రలో లేకపోవడం వల్ల కూడా కళ్ళు తిరిగి పడిపోవచ్చు. అంటే నీరసం రావడానికి కూడా నానా రకాలైన కారణాలు ఉన్నాయి. కళ్ళు తిరిగి పడిపోవడానికి కూడా ఇన్ని కారణాలు ఉన్నాయి. ఇంకా అంతర్గతంగా ఎన్ని ఉన్నాయో అండ్ మెడిసిన్లో వాళ్ళు చెప్పాలి దాన్ని. అలాగే జ్యోతిష శాస్త్రాంతర్గతంగా వారి యొక్క జాతకానుసారంగా ఎటువంటి స్థితిగతులు జరుగుతున్నాయో చూస్తే దాన్ని బట్టి మనం దానికి పరిష్కారం చూపడానికి కూడా ఆస్కారం ఉంటుందండి. ఓకే. నార్మల్గా రాజశ్యామలాదేవి అమ్మవారి అధిష్టాన దేవత. యథార్థంగా సాగి ఓపిక ఉన్నటువంటి వాళ్ళు అయితే ప్రతి సంవత్సరం కూడా రాజశ్యామల అమ్మవారి యొక్క శ్యామలా నవరాత్రాలు అని చెప్పేసి మనకు వస్తాయి. మాఘమాసం ప్రారంభం నుంచి 9 రోజులు. ఓకే. శ్యామలా నవరాత్రాలు. వారాహి మాత నవరాత్రులు కూడా ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి ఉంటాయి. ఓకే. సో ఇవి చేసుకుంటూ ఉంటే ప్రతి సంవత్సరం చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది, ఇంకా విశేషంగా ఉంటుంది. మన యొక్క ఖాతాలో ఉన్న పుణ్యం అలాగే ఉండి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ఇంకా విశేషమైనటువంటి పదవులన్నీ కూడా వాళ్ళకి అవలంబిస్తాయి. ఓకే. ఓకే గురుగారు, నమస్కారం. నమస్కారం.